గుద్దలా. అదే పుష్కుమని మనం ఒక చిన్న తప్పు కనుక దొరికింది అనుకో, డీజేల పాటలు వాయించినట్టు అందరూ తెలిసినట్టు వాయిస్తారు దొంగలంచాడు. భద్రం. అది మాటలు అనకుండా కూడా చెప్పొచ్చు. ఇది వాళ్ళ చుట్టాలు ఏంటే వాడికి పెడతారు. ఏం చేస్తాం. అయినా ఇందులో తన తప్పేం లేదు. నేనే కొంచెం సీరియస్ ఉండే. తను టైం పాస్ కావాలనుకుంది, నేనేమో పిచ్చిగా ప్రేమలో పడిపోయా. అయితే బకరా అయిండు. అది కాదు, ఈ మీసాలు కూడా రాలేవురా వీనికి. ఇంకా లవ్ నిబ్బిగాలు మొత్తం వేస్ట్ రా, మనం వేస్ట్ రా. బయల కప్పలా బతుకుతున్నాం రా. వీడు కూడా రానోళ్ళు కూడా నీతులు చెప్తున్నారు చూడు. ఏతులు మింగరాకపోతే నిధులు వస్తాయి. ఏతులు మింగరాకపోతే నిధులే వస్తాయి. నాన్న తుంగుడైనా పూరంబోకైనా తాగుపోతైనా ఆఖరికి దేనికి పనికి రాకపోయినా నాన్ననటైనా లేకపోతే నీకు విలువ ఉండదు. నాన్ననటైనా లేకపోతే అసలు నేను ఎవడు దేకడు బ్రో. మీ అయ్య నీకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేడని చెప్పేసి బాధపడకు. ఆస్తులు అంతస్తులు ఉన్నోడు గొప్పోడు కాదు, నాన్నన్నాడే గొప్పోడు. బ్రో చెప్పు, గొప్పతనం చెప్పు, కానీ లాస్ట్లో ఎక్స్ప్రెషన్లు ఇవ్వకు. దండం పెడతా. మీ నాన్న పర్మిషన్ అడిగి నువ్వు చేస్తున్నావు బ్రో వీడియోస్? వాళ్ళ నాన్న కుద్దరు కదా, మీకు పెడతాడు. ఇక నేను కూడా 99% చాలా మంచోనే బ్రో. ఎందుకు 100% చెప్పు. అప్పుడప్పుడు ఏదో 0.1% వస్తుందని చెప్పు. ఆ వరకు మాట వచ్చినంత వరకే. ఎప్పుడైతే మాట మా ఇంటి వరకు వస్తుందో ఆ ఒక్క % చూపించాల్సి వస్తుంది. 1% చూపిస్తారంట. 99% ఏం చేస్తాడు? మంచోడు, మంచితనం చూపిస్తానంట 99%. అంత ఉండదు మరి. మంచితనం అంత ఉంటే బేకారీ జనరేషన్లో. నమ్మకం పెట్టుకోనా నా మీద, ప్రాణాలైనా ఇస్తా. మోసం మాత్రం లచ్చినయ్యా. ముఖం చూసారా మోసం చేసినట్టు. అందుకే ఇప్పటిదా కుక్కలు అన్నాడు కదా, అందుకే మనతో ఎవరు చేయడు. కుక్కలన్నా బెటర్ వీనికన్నా. మాట్లాడితే బీటీఎస్ కి మీసాలు అంటారేంటి? అంత ఎక్కువ అయిపోయారా మీకు? ఇండియా హీరోస్ మీసాలు గడ్డలు పెంచుకుని ఉన్నారుగా. రాముడికి మీసాలు ఉన్నాయా, కృష్ణుడికి మీసాలు ఉన్నాయా? మా బీటీఎస్ మాకు దేవుళ్ళు అంటారు. ప్రతిదానికి బీటీఎస్ 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 దేవుడు. మీ దేవుడు అయితే పోయి గుడి కట్టించుకో, లేదా బీటీఎస్ తో గుద్ద తెంగించుకో. అంతేగాని ప్రతిదానికి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది కూడా సోదే బ్రో. నమ్మాలి, నిజమైన అబద్ధమైన నమ్మాలి. అది ఈతలో నీతులు చెప్తున్నాడు. ఒక్కని బతికే గుద్దల దమ్ముంది మామ. ఎందుకంటే ఈ చుట్టాలు కేవలం నీతులు మాత్రమే చెప్తారు. కష్టాలలో ఉన్నప్పుడు ఒక్కడు తోడున్నాడు లంచోడుకులు. పెద్ద తోడు నాటు. ఇది ఇంకా వానికి పెడితే వాళ్ళు తోడు లేడు. ఓకే, వీడని ఉండవచ్చు కదా, వీడెందుకు సురుకులు పెడుతున్నారు వాళ్ళు? ఇంకా అదే ఏదో ఒక పుల్లలు పెట్టుకొని ఎత్తులు తెంగాలి కదా. కరెక్టే రా, నేను డైమండ్. నేను డైమండ్ రా, నాకు ప్రైజ్ అనేది లేదు. వైలగట్టలు కొంతమంది మన గురించి ఎప్పుడు మన ఇంకల్నే మాట్లాడుతుంటారు. మళ్ళీ మన ముంగల మాట్లాడానికి శాత కాదు కొడుకులకి. ఎందుకంటే ముంగల్కి వచ్చి మాట్లాడే అంత గుద్దలదాము ఒక 2 లేవు లంచోడుకులకి. గుద్దలదాము కాదు, ముంగట వచ్చి మాట్లాడితే ఏడ్చి వస్తాడు. అది కాదు వీని ముంగట ఏమన్నా ధైర్యం చూపియండి. వీని అన్న అబ్బో వీడే అనుకుంటే వీని అన్న ఇంకోటి అయ్యా, వాడిది తట్టుకోలేము, వీరిదన్న కొంచెం తట్టుకుంటున్నాం. ఉంటాడు ఒకడు. అబ్బా ఏం దోస్తాను రా భయ్, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాడు ఇట్లాంటి వాడు అనేది. ఎవరికి చెప్తున్నాడు వీడు? ఆడే మాట్లాడుకుంటున్నాడు. అది కాదు, ఎవరిని చెప్తున్నాడు? వానికి డైరెక్ట్ చెప్పాలి, మాట్లాడాలి. వీడు రీల్ పెడితే మనకి ముఖం కూడా ఇప్పుడు శాత కాదు, సాటుకు వచ్చి ఎత్తులు దిగటం. ఇప్పటిదాకా ఒకడు అన్నాడు కదా, ముంగట మాట్లాడడానికి రాదు, అందుకే ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఆడిగడే వీని గురించి వాడు అట్లా చెప్పుకుండు. ఫస్ట్ ఇజ్జత్ అనేది జీవితంలో చాలా ముఖ్యం. ఆఖరికి నా సొంత చుట్టాలైనా సరే ఇజ్జత్ ఇవ్వకపోతే నా కాబట్టి విడిసలేడు కాబట్టి వాళ్ళు దిగుతలేరు. నీకు ఇయ్యరు ఎందుకు? వాళ్ళ గురించి ఇప్పటికీ 3 వీడియోలు చేసి రిలేటివ్స్ గురించి వాళ్ళు చూడరంటారా? అంత మంచోళ్ళు అయితే కాదు నా దోస్తు. ఇక నేనన్నా జర ఇజ్జత్ ఇచ్చి మాట్లాడతా. ఇక నా దోస్తులు అంటావా
తప్పు మా దిక్కున్నవి మీ గుర్తనే వాళ్ళు చెప్తారు. ఎందుకు యువతలోడికి ఫ్రెండ్ ఉండదా? వాళ్ళు కొట్టరా? మేకలు దించుతారు. వాళ్ళు కొట్టరా? గిప్ప తిత్తే ముచ్చట్లే వద్దు, మర్చిపోటు. ఏదో నీ సోది నువ్వు చెప్పుకో, ఎందుకు రిలేటివ్స్ ఫ్రెండ్స్? వాళ్ళు ఇన్వాల్వ్ చేసేదాకా ఇంక మనసు పట్టారు. చాలా పెద్ద పెద్ద డాన్లు రౌడీలు నెంబర్లు ఉండొచ్చు మామ నీ కాడ. ఏదైనా ఆపద వస్తే నాకు ఫోన్ చెయ్యి. నేను పేదగా ఉండొచ్చు, మోసగాని మాత్రం అస్సలకే కాదు. నీకు మాత్రం చెయ్య, నేను చేసా మాత్రం చెయ్యరా? మోసపోలుగా నీకు మాత్రం చెయ్య బ్రో. ముఖం చూస్తేనే మోసం చేసేటట్టు కనిపిస్తావు బ్రో. వద్దు. అని చేయందే బెటర్.